నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. రాబోయే రోజుల్లో మనం భారీ మూల్యం చెల్లించబోతున్నామా? మన జేబుల్లో ఉన్న డబ్బుకు విలువ లేకుండా పోబోతుందా? ప్రపంచాన్ని కుదిపేస్తున్న యుద్ధం మన గుమ్మం దాకా వచ్చేసిందా? ప్రధాని మోడీ దేశ ప్రజలకు చేసిన అత్యవసర విజ్ఞప్తి వెనుక ఉన్న భయంకరమైన నిజాలేంటి? కేవలం పెట్రోల్ ఆదా చేయండి, వర్క్ ఫ్రం హోమ్ చేయండి, బంగారం కొనవద్దు అనే సాధారణ మాటల వెనుక పొంచి ఉన్న అతిపెద్ద ఆర్థిక ప్రమాదం ఏమిటి? వీటి మీద ఈ రోజు విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నమస్తే. పశ్చిమ ఆసియాలో నెలకొన్న తీవ్ర యుద్ధ వాతావరణం, గ్లోబల్ సప్లై చైన్ లో ఏర్పడిన అంతరాయాలు మరియు చమురు ధరల నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు చేసిన ఒక కీలక విజ్ఞప్తి ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. మే 10, 2026న తెలంగాణలోని సికింద్రాబాద్ లో జరిగిన భారీ బహిరంగ సభలో 9,400 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. సగటున మధ్యతరగతి ప్రజలు ప్రతిరోజు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి పాటించే చిన్న చిన్న పొదుపు సూత్రాలనే ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు. దేశ ప్రజలంతా పెట్రోల్, డీజిల్ ను అత్యంత పొదుపుగా వాడాలని, ప్రజా రవాణాను ఉపయోగించాలని, కోవిడ్ సమయంలో మాదిరిగా ఇంటి నుండి పనిచేసే సంస్కృతిని తిరిగి తీసుకురావాలని ఆయన కోరారు. అలాగే కనీసం ఒక ఏడాది పాటు బంగారం కొనడం ఆపేయాలని, విదేశీ పర్యటనలు మరియు డెస్టినేషన్ వెడ్డింగ్లను వాయిదా వేసుకోవాలని, వంట నూనెల వినియోగాన్ని తగ్గించి స్థానిక ఉత్పత్తులనే వాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఇవన్నీ వినడానికి సామాన్యంగా అనిపించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడే ఒక అతిపెద్ద రక్షణ కవచంగా మారతాయని ఆర్థిక విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అసలు పరిస్థితి ఏంటంటే, పశ్చిమాసియాలో ముఖ్యంగా అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణల వల్ల ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ వద్ద వాణిజ్య దిగ్బంధనం ఏర్పడింది. దీని ఫలితంగా ప్రపంచ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర $70 నుండి అకస్మాత్తుగా $126లకు ఎగబాకింది. ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే సెప్టెంబర్ నాటికి చమురు ధరలు $167 నుండి $200 వరకు చేరే విపత్కర ప్రమాదం ఉందని గ్లోబల్ ట్రేడ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన దేశం తన ముడి చమురు అవసరాల కోసం 80% పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. చైనా వద్ద 1.5 బిలియన్ బ్యారెళ్ల భారీ చమురు నిల్వలు ఉండగా మన దేశం వద్ద కేవలం 9 రోజులకు సరిపడా అత్యవసర నిల్వలు మాత్రమే ఉన్నాయి. ముడి చమురు ధర ప్రతి $10 పెరిగినప్పుడల్లా మన జీడిపి సుమారు 0.5% మేర క్షీణిస్తుంది మరియు ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. వంట గ్యాస్ అవసరాల కోసం 60% పశ్చిమాసియాపైనే ఆధారపడటం, అలాగే ఎరువుల కొరత తలెత్తడం వల్ల భవిష్యత్తులో మన ఆహార భద్రత కూడా ముప్పు పొంచి ఉంది. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికే ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను సమిష్టిగా పోరాడాలని కోరారు. రవాణా రంగానికి అవసరమయ్యే ఇంధన డిమాండ్ ను భారీగా తగ్గించేందుకు ప్రైవేట్ వాహనాల కన్నా మెట్రో రైళ్లను, ప్రజా రవాణాను వాడాలని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో సొంత వాహనాలు వాడాల్సి వస్తే కార్ పూలింగ్ విధానాన్ని మరియు ఎలక్ట్రిక్ వాహనాలను గరిష్టంగా వినియోగించాలన్నారు. కార్పొరేట్ సంస్థలు మరియు ఉద్యోగులు తిరిగి వర్క్ ఫ్రం హోమ్ విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలని, భౌతిక ప్రయాణాలను నివారించడానికి ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్సింగ్ పద్ధతులను విరివిగా ఉపయోగించాలని ఆయన పిలుపునిచ్చారు. దీనివల్ల ఇంధనం ఆదా అవడమే కాకుండా దేశీయంగా డిమాండ్ కంప్రెషన్ సాధ్యపడుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక మన కరెన్సీ పతనాన్ని అడ్డుకునేందుకు ప్రధాని చేసిన విజ్ఞప్తులు మరీ కఠినంగా ఉన్నాయి. పండుగలు, వివాహాల పేరిట కనీసం 1 సంవత్సరం పాటు బంగారం కొనుగోలు పూర్తిగా నిలిపేయాలని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే పెట్రోలియం తర్వాత మన దేశ విదేశీ మారక ద్రవ్యాన్ని అత్యధికంగా హరించి వేస్తున్నది బంగారమే. మన దేశంలో బంగారం ఉత్పత్తి దాదాపు శూన్యం. ప్రతి గ్రాము దిగుమతి చేసుకోవాల్సిందే. అయినప్పటికీ ద్రవ్యోల్బణం భయాలతో ప్రజలు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించడం వల్ల జనవరి 2026లో బంగారం దిగుమతులు ఏకంగా 350% మేర పెరిగి $12 బిలియన్ ఎగబాకాయి. 2025-26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి మొత్తం బంగారు దిగుమతులు చారిత్రక గరిష్ట స్థాయి అయిన $78.98 బిలియన్ చేరుకున్నాయి. ఇది దేశ కరెంట్ అకౌంట్ మరియు వాణిజ్య లోటుపై విపరీతమైన ఒత్తిడిని పెంచుతుంది. ఈ మూలధన ప్రవాహాన్ని అరికట్టడానికి ప్రభుత్వం పరోక్షంగా పాలనాపరమైన స్తంభన విధానాన్ని ఆశ్రయించింది. కస్టమ్ అధికారుల వద్ద వేలాది కంటైన్మెంట్లు నిలిచిపోవడంతో దేశీయ మార్కెట్లో కొరత ఏర్పడి అంతర్జాతీయ ధరల కన్నా దేశీయ ధరలు 20% ప్రీమియంతో అమ్ముడుపోయాయి. ప్రభుత్వ ఆంక్షలు ఒకవైపు ఉన్నప్పటికీ ప్రజల మద్దతు ఉంటూనే ఈ సంక్షోభాన్ని అధిగమించగలం. మరోవైపు విదేశీ ప్రయాణాలు మరి ఇతర దేశాలలో వివాహ వేడుకలు జరుపుకోవడానికి కూడా 1 ఏడాది పాటు వాయిదా వేసుకోవాలని ప్రధాని కోరారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ అమలు చేసే
లిబర్టైజ్డ్ రిమిటెన్స్ స్కీమ్ నిబంధనల ప్రకారం భారతీయులు ఏటా $2,50,000 వరకు ఎలాంటి ప్రత్యేక అనుమతులు లేకుండా విదేశాలకు పంపవచ్చు. అయితే ఇది ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక లీకేజ్ వాల్వ్ లాగా మారింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లోనే భారతీయులు ఏకంగా $22.82 బిలియన్ విదేశాలకు పంపారు. ఇందులో 56% పైగా కేవలం విదేశీ ప్రయాణాల కోసమే ఖర్చయ్యాయి. నేడు 25% పైగా భారతీయ వివాహాలు డెస్టినేషన్ వెడ్డింగ్స్ గా జరుగుతున్నాయి. వీటి సగటు బడ్జెట్ $50 లక్షలకు పైగా ఉంది. అందుకే ప్రధాని వెడ్ ఇన్ ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించి విదేశీ గమ్యస్థానాలకు బదులుగా ఉత్తరాఖండ్ లోని ఔలి, మున్సియారీ లాంటి దేశీయ పర్యాటక కేంద్రాలను వివాహాల కోసం ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల విదేశీ మారకం ఆదా కావడమే కాకుండా స్థానిక ఉపాధి పెరుగుతుంది. ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలు కూడా ఈ తరుణంలో తీవ్రంగా ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదిక ప్రకారం చమురు ధరలు $100 పైనే సుదీర్ఘకాలం ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మాంద్యంలోకి జారుకుంటుంది. అప్పుడు ప్రపంచ వృద్ధి కేవలం 2% పడిపోతుంది. అయితే భారతదేశ జీడిపి 6.5% మేర వృద్ధి చెందుతుందని అంచనాలు ఉన్నప్పటికీ భారీ జనాభా మరియు నిరంతరం విస్తరిస్తున్న శ్రామిక శక్తి ఉన్న మన దేశంలో వార్షిక వృద్ధి రేటు 6% కంటే దిగువకు పడిపోతే దానిని ఆచరణాత్మకంగా ఒక లోతైన మాంద్యంగానే పరిగణించాల్సి వస్తుందని దేశీయ ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇరాన్తో ఉన్న రూపాయి చెల్లింపుల ఒప్పందాన్ని విడిచిపెట్టడం వల్ల ఏటా ఆదా అయ్యే సుమారు $6-7 బిలియన్ ఖర్చులను కూడా మనం నష్టపోతున్నాం. యుద్ధం వల్ల మనకు ఎదురవుతున్న అతిపెద్ద తక్షణ ముప్పు విదేశీ మారక ద్రవ్య నిల్వలు శరవేగంగా కరిగిపోతుండటం. ఫిబ్రవరి 27 నాటికి $728 బిలియన్ చారిత్రక గరిష్ట స్థాయిలో ఉన్న మన ఫారెక్స్ నిల్వలు మే 1 నాటికి $690 బిలియన్ పడిపోయాయి. డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ దారుణంగా పతనమై $90.47 దిగజారింది. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు మన నిధులను వెనక్కి తీసుకోవడంతో రూపాయి తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రూపాయి 100 మార్కును కూడా దాటవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ పతనాన్ని అడ్డుకోవడానికి ఆర్బీఐ తన వద్ద ఉన్న డాలర్లను భారీ ఓపెన్ మార్కెట్ లో విక్రయించాల్సి వస్తుంది. ఈ తాత్కాలిక సూచనలతో పాటు దిగుమతులపై ఆధారపడటాన్ని శాశ్వతంగా తగ్గించే దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల వ్యూహాన్ని కూడా ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ లో 9,400 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేశారు. జహీరాబాద్ వద్ద నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్, వరంగల్లో పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్, కాజీపేట విజయవాడ రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు దీనిలో భాగమే. సౌర విద్యుత్ ఉత్పత్తి, పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్, పిఎన్జి మరియు సిఎన్జి ఆధారిత వ్యవస్థల వైపు దేశాన్ని మళ్లించడం ద్వారా ఇంధన స్వయం సమృద్ధి సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలా ఉంటే ఆర్థిక అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాలలో వ్యాపిస్తున్న తప్పుడు సమాచారం ప్రజల్లో అనవసర ఆర్థిక భయాందోళనలు సృష్టిస్తుంది. ప్రధానమంత్రి మోడీ పేరుతో సృష్టించిన ఏఐ ఆధారిత డీప్ ఫేక్ వీడియోలు ఇంటర్నెట్ లో విపరీతంగా షేర్ అయ్యాయి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఫ్యాక్ట్ చెక్ యూనిట్, ఆపరేషన్ సింధూర్ లాంటి కీలక ఆపరేషన్ల ద్వారా ఇలాంటి నకిలీ వార్తలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది. ముగింపుగా ప్రపంచ సరఫరా గొలుసు విచ్ఛిన్నమైనప్పుడు కేవలం ప్రభుత్వాలు మాత్రమే కాదు, పౌరులు కూడా తమ కనీస బాధ్యతను నిర్వర్తించాలి. విపత్కర పరిస్థితుల్లో దేశ అవసరాల కోసం తమ జీవన శైలిని మార్చుకోవడం కూడా నిజమైన దేశభక్తి అన్న ప్రధానమంత్రి మాటల్లో అత్యంత లోతైన ఆర్థిక సత్యం దాగి ఉంది. సగటు మధ్యతరగతి పొదుపు సూత్రాలను దేశవ్యాప్తంగా 140 కోట్ల మంది ప్రజలు సమిష్టిగా పాటిస్తే ఆ అంతర్జాతీయ కుదుపులను తట్టుకోగల ఒక అభేద్యమైన ఆర్థిక రక్షణ కవచంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.